దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మెనో రైల్ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. వడాలా వైపుకు వెళుతూ ఉన్న రైలు సాంకేతిక సమస్యతో హఠాత్తుగా నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగానే అంతరాయం ఏర్పడ్డట్లుగా అధికారులు తెలిపారు. దాదాపు 3 గంటల తర్వాత ఆ మార్గంలో మెనో రైల్ సేవలను పునరుద్ధరించారు. గత నెలలోనూ ఓ మోనో రైల్లో సమస్య తలెత్తింది. ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్లో దాదాపు 12 నిమిషాల పాటు నిలిచిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మెనో రైల్ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. వడాలా వైపుకు వెళుతూ ఉన్న రైలు సాంకేతిక సమస్యతో హఠాత్తుగా నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగానే అంతరాయం ఏర్పడ్డట్లుగా అధికారులు తెలిపారు. దాదాపు 3 గంటల తర్వాత ఆ మార్గంలో మెనో రైల్ సేవలను పునరుద్ధరించారు. గత నెలలోనూ ఓ మోనో రైల్లో సమస్య తలెత్తింది. ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్లో దాదాపు 12 నిమిషాల పాటు నిలిచిపోయింది.